తో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి చేరుకున్నారు. లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయ్యి సంగారెడ్డి జైల్లో ఉన్న రైతులను పరామర్శించనున్నారు. కేటీఆర్ తో పాటు పలువురు సీనియర్ నేతలు సంగారెడ్డికి వెళ్తున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి చేరుకున్నారు. లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయి సంగారెడ్డి జైల్లో ఉన్న రైతులను పరామర్శించనున్నారు. కేటీఆర్ తో పాటు పలువురు సీనియర్ నేతలు సంగారెడ్డికి వెళ్తున్నారు. లగచర్ల ఘటనల నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారితో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులందరూ కూడా జైల్లో ఉన్న రైతులకు పరామర్శకు బయలుదేరారు. అక్కడ జైలు దగ్గర తాజా పరిస్థితి ఏంటి, మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి పరశురామ్ ఉన్నారు. పరశురామ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్ది క్షణాల క్రితమే సంగారెడ్డిలోని సెంట్రల్ జైలుకు వెళ్ళడం జరిగింది. ఏదైతే వికారాబాద్ జిల్లా సంబంధించి రైతులతో ములాఖాత్ అయ్యేందుకు ఆయన కొద్ది నిమిషాల క్రితమే లోపలికి వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతల బృందం కూడా రైతులతో మాట్లాడేందుకు వెళ్లారు. ఏదైతే ఈ నెల 11న జరిగినటువంటి ఘటనకు సంబంధించి వికారాబాద్ జిల్లాలో ఫార్మా సిటీ భూసేకరణ వ్యతిరేకంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 47 మంది మీద కేసులు నమోదు జరిగింది. వీళ్ళు ఇప్పటికే 21 మందిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసినటువంటి వారిలో పరిగి జైలు నుంచి కొంతమంది రైతుల్ని 16 మందిని సంగారెడ్డి సెంట్రల్ జైలుకి తీసుకురావడం జరిగింది. ఆ రైతులతో మాట్లాడేందుకు కేటీఆర్ లోనికి వెళ్ళడం జరిగింది. వాళ్ళతో ములాఖాత్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది ఏంటి అనే విషయాలు అడిగేందుకు మనతో కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. చెప్పండి, ఏదైతే వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుందో ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ ఏం చెప్తుంది కేసు సంబంధించి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా మరి నిరసన తెలుపుతున్న రైతుల మీద అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వారు కూడా ఇలాంటి దాన్ని కూడా వ్యతిరేకించిండు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా టీఆర్ఎస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ మరి రైతులకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. చెప్పండి, ఏదైతే ఈ లగచర్ల ఈ ఘటనకు సంబంధించి రైతులను అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ముఖ్యంగా కుట్రకోణం దాగిందని చెప్పి అటు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చెప్తున్న పరిస్థితి. ఈ ఘటన పట్ల ఏం చెప్తారు చెప్పండి? ఇది కుట్రకోణం ఎవరైతే చేశారో అది రేవంత్ రెడ్డి గారు సోదరులు చేశారు. కుట్రకోణం రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు చేశారు. ఇది చాలా తెలంగాణ ప్రజలకు అవమానకరమైనటువంటి రోజు, చీకటి రోజు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు ఈరోజు దాదాపుగా 20-25 మంది రైతులు జైల్లో ఉన్నారు. ఈ రకమైనటువంటి పాశవికమైనటువంటి దాడులు చేస్తూ ఈరోజు రైతులను భయభ్రాంతులకు తెలంగాణ రైతాంగాన్ని మొత్తాన్ని కూడా ఒక్క కొడంగల్ కాన్స్టిట్యున్సీ రైతులు కాదు, వీళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు మొత్తాన్ని కూడా ఈరోజు బేడీలు వేసినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీరు ఖమ్మంలో 2 రైతులకు బేడీలు వేసినారని రానా రాజకీయం చేశారు కదా, ఇవాళ నీ సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులనే ఈరోజు దాదాపుగా 25-30 మందిని బేడీలు వేసి ఈరోజు జైలు తెలంగాణ ఉద్యమంలో కూడా జైళ్లు తిప్పినటువంటి పరిస్థితి చూడలేదు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చేపట్టిన తర్వాత తన నియోజకవర్గంలో ఉన్న రైతులనే ఈరోజు పరిగి సబ్ జైలు ఒకరోజు, చెర్లపల్లి జైలు ఒకరోజు, సంగారెడ్డి జిల్లా జైలు ఒకరోజు ఇలా ఈ రకంగా జైలు తిప్పుతూ ఈరోజు రైతులను ఈరోజు హింసకు గురి చేస్తా ఉన్నాడు. దీనికి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి భీమవరం చెందినటువంటి తన అల్లుడు సత్యనారాయణ రెడ్డికి భూములు కట్టబెట్టడం కోసం ఏదైతే ఫ్యాక్స్ బిన్ ఏదైతే కంపెనీ ఫార్మా కంపెనీ ఉందో ఆ కంపెనీకి ఈరోజు భూములను కట్టబెట్టడం కోసం ఈరోజు కొడంగల్ తెలంగాణ ప్రజల యొక్క భూములను ఈరోజు వారికి తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. ఇది చాలా సిగ్గుచేటు, ఇది చాలా చాలా బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి దాడులు చేసి ఈరోజు కలెక్టర్ గారు ఒకవైపు ఏమో మా మీద ఎలాంటి దాడులు చేయాలని చెప్తుంది, కానీ
ప్రభుత్వం మేము దాడులు చేశారని చెప్పేసి ఈరోజు కేసులు కట్టినటువంటి పరిస్థితి. వారి సోదరుడు తిరుపతి రెడ్డి గారు నీకు ఈరోజు మీడియా ముందు చెప్పలేనటువంటి భాషను ప్రయోగం చేసి ఈరోజు అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు, దళిత రైతులు, బీసీ రైతులు, ఈరోజు అనగారిన వర్గాల రైతులను ఈరోజు ఈ రకమైనటువంటి కుట్రలు చేసి జైలు పాలు చేసడం ఈరోజు చాలా తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే తెలంగాణలో ఈరోజు పచ్చటి పొలాల్లో ఈ రకమైనటువంటి బలవంతంగా భూములు లాక్కోవడం చూస్తే ఇది రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 15,000 ఎకరాలు గ్రీన్ ఫార్మా సిటీ కోసం భూములు సేకరించి ప్రభుత్వ భూములు మొత్తం కూడా ఒక ఫార్మా సిటీని ఆ రోజు క్రియేట్ చేస్తే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఈరోజు తన సొంత అల్లుడి కోసం భూములు ధరదత్తం చేసేటాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీళ్ళైతే రైతులతో 16 మంది రైతులతో ఆయన మాట్లాడడానికి రావడం జరిగింది. మనం ఈ జైలు దగ్గర పరిస్థితి చూడొచ్చు. అటు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆయన వెంట పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఘన స్వాగతం పలికారు. మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రయత్నం చేయాలన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన కలిసి మాట్లాడుతున్నారు.